హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనకు రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రైల్వే బోర్డు నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అదేంటంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇంతకుముందుకు 2024లోన ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. అయితే యాక్చువల్గా మనకు అండర్ గ్రాడ్యుయేట్ కాకుండా గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎగ్జామ్ డేట్ అయితే వచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఇంకా పెండింగ్ పెట్టారు, అది కూడా రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు ఏప్రిల్ 30 మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో డేట్స్ కూడా మీకు మెన్షన్ చేశాను టెంటేటివ్గా ఈ డేట్స్లో అయితే ఉంటాయని. ఇప్పుడు అఫీషియల్గా అవే డేట్స్ మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి కోర్స్ అయితే ఉంది. ఎవరన్నా ప్రిపేర్ అవుతా అంటే కూడా ప్రిపేర్ అవ్వండి తీసుకొని. అండ్ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా 2025 నోటిఫికేషన్ కూడా ఉంది. అండ్ ఎనీవే ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎగ్జామ్ డేట్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇంటి వరకు చూడండి బ్రదర్. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. లైక్ అని మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అయితే బ్రదర్ ముందుగా వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసి ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిఫెన్స్ డారింగ్ అనే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, మనకి లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 30 నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ అయితే చేశాను అనమాట. ఏప్రిల్ 30న ఇక్కడ ఏముందంటే కన్నా క్లారిటీకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ 12th లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ అని. ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ వచ్చేసి జూన్ 1 నుండి అన్వర్డ్స్, అంటే మనకు జూన్ 1 నుండి లేదంటే మధ్యాహ్నం నుంచి మనకు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందని. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే 12th లెవెల్ ఉందో జూలై 15 నుంచి మనకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని. ఎప్పుడు ఇక్కడ మీరు చూసుకోండి, కింద కూడా ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయలేదు. మనం ఏప్రిల్ 30 ఈవినింగ్ 5:20కి అయితే మనం మెసేజ్ చేసాము. ఇక్కడ మీకు పిన్ చేసి పెట్టాను అనమాట. మే 1వ తేదీ మనకు నెక్స్ట్ డే. అయితే మేము ఇప్పుడు ఏవైతే డేట్ చెప్పామో టెంటేటివ్గా అవే డేట్స్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇది ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే రైల్వే బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇక్కడ మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ అంటారు, గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT-1 ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. ఇక్కడ మనకు ఎగ్జామ్ డేటు మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ బేస్డ్ వచ్చేసి జూన్ 5, 2025 నుంచి జూన్ 23, 2025 15 రోజులు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్ నోటీస్ అనమాట, ఎటువంటి ఫేక్ నోటీస్ అయితే కాదు అండ్ ఎటువంటి ఎడిటింగ్ నోటీస్ అయితే కాదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ వచ్చేసి మనకు మన ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే వస్తుంది. అది ఇంకోటి, ఎవరైతే SC ST వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ట్రావెల్ అథారిటీ అవి అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట ట్రావెలింగ్. అది 10 రోజుల ముందు అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అడ్మిట్ కార్డ్ అనేది మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది, అప్పుడు మాత్రమే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్, టైం కూడా లేదనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లై చేశారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th లెవెల్ పోస్ట్కి అప్లై చేశారో వాళ్ళకి అనేది మ్యాక్సిమం జూన్ ఎండింగ్ కానీ, అంటే ఇది అయిపోయిన తర్వాత కండక్ట్ చేయొచ్చు, లేదంటే జూలైలో అయితే కండక్ట్ అయితే చేయొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఎగ్జామ్ అయితే ఇంకా అప్డేట్ రాలేదు, అది కూడా మనకు జూలైలో అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్, ఎక్కువ టైం కూడా లేదన్నమాట. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.